ఏమిటి ఇది? తిరుమల గర్భగుడి నుండి స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామి బయటకు వచ్చి ఒక పేదవడి ఇంటికి భోజనం తీసుకెళ్తున్నారా? ఎవరికి ఈ అదృష్టం? ఎందుకు ఇలా జరిగింది? సుమారు 200 సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే భక్తుడు జీవించేవాడు. అతను చాలా పేదవాడు, కానీ అతని భక్తి మాత్రం అచంచలం. ప్రతి ఉదయం లేవగానే గోవిందా గోవిందా అని స్వామిని స్మరించేవాడు. పని దొరికితేనే భోజనం, లేకపోతే ఆకలితోనే రోజులు గడిపేవాడు. ఒకరోజు ఆ గ్రామంపై భయంకరమైన కరువు పడింది. పంటలు ఎండిపోయాయి, నీరు లేకపోయింది, ప్రజలు ఆకలితో అలమటించారు. రామయ్య ఇంట్లో కూడా 3 రోజులుగా అన్నం లేదు. అతని చిన్న కుమార్తె ఆకలితో ఏడుస్తూ ఉంది. భార్య కన్నీళ్లతో అడిగింది, ఇంత భక్తి చేస్తున్నావు, మన పరిస్థితి ఎందుకు ఇలా ఉంది? రామయ్య ప్రశాంతంగా నవ్వుతూ చెప్పాడు, స్వామి చూస్తున్నాడు, ఆయన తప్పక మనల్ని కాపాడతాడు. చివరికి అతను ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను స్వామివారి దగ్గరకు వెళ్తాను. నా బాధ ఆయనకు చెబుతాను అని చెప్పి ఆకలితోనే తిరుమల వైపు పాదయాత్ర ప్రారంభించాడు. మండే ఎండ, దాహం, అలసటైనా అతని నోటి మీద ఒక్క మాటే గోవిందా గోవిందా. ఎన్నో కష్టాల తర్వాత రాత్రికి తిరుమల చేరుకున్నాడు. గర్భగుడి ముందు కూర్చుని చేతులు జోడించి ప్రార్థించాడు. స్వామి, నా పిల్లలు ఆకలితో ఉన్నారు. నేను ఏమీ అడగను, వారికి భోజనం ఇవ్వు అని చెప్పి అక్కడే అలసటతో పడిపోయాడు. ఆ రాత్రి తిరుమల ఆలయం లోపల ఒక అద్భుతం జరిగింది. ఒక బ్రాహ్మణుడి రూపంలో స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామి బయటకు వచ్చాడు. ఆయన చేతిలో ఒక భోజన పాత్ర ఉంది. ఆ నిశ్శబ్ద రాత్రిలో ఆయన నేరుగా రామయ్య ఇంటి వైపు నడిచాడు. రామయ్య భార్య తలుపు తట్టిన శబ్దం విని బయటకు వచ్చింది. తలుపు తెరిచి చూసేసరికి ఒక బ్రాహ్మణుడు చేతిలో అన్నపాత్రతో నిలబడి ఉన్నాడు. ఆయన సాంత్వనగా చెప్పాడు, ఇది రామయ్య పంపించాడు, మీకు భోజనం. ఆమె ఆశ్చర్యపోయింది, కాని భోజనం తీసుకుంది. పిల్లలతో కలిసి ఆ భోజనం తిన్నారు. ఆ అన్నం ఎంతో రుచిగా ఉంది. ఆ రోజు వారి ఇంట్లో ఎన్నాళ్లకో ఆనందం నిండిపోయింది. మరుసటి ఉదయం రామయ్య ఆలయం వద్ద మేల్కొన్నాడు. తనకు ఏం జరిగిందో తెలియలేదు. వెంటనే ఇంటికి పరుగెత్తాడు. ఇంటికి వెళ్ళగానే భార్య ఆనందంగా చెప్పింది, నువ్వు పంపించిన భోజనం ఎంతో బాగుంది. రామయ్య ఆశ్చర్యపోయాడు, నేను ఏమీ పంపలేదు. అప్పుడు ఇద్దరికీ ఒకే విషయం అర్థమైంది. స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రాహ్మణుడి రూపంలో వచ్చి వారికి భోజనం ఇచ్చాడని. రామయ్య కళ్ళలో ఆనందబాష్పాలు ఉబికి వచ్చాయి. చేతులు జోడించి చెప్పాడు, స్వామి, నేను నిన్ను నమ్మాను, నువ్వు నా కోసం వచ్చావు. ఆ రోజు నుండి వారి జీవితం మారిపోయింది. ఆ ఇంట్లో ఇకపై ఎప్పుడూ ఆకలి ఉండలేదు. భక్తి నిజమైనదైతే దేవుడు స్వయంగా వచ్చి కూడా మనల్ని కాపాడతాడు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. గోవిందా గోవిందా.